అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఘటన. ఒక కట్టుకున్న భర్తే భార్యతోని వ్యభిచారం చేయిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 10 ఏళ్లుగా భార్యతో వ్యభిచారం చేస్తున్నాడు ఒక కసాయి భర్త. ఇక్కడ మనం చూడొచ్చు, ఈయనే ఆ కసాయి భర్త. సో మమత రాజేష్ ఇద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ కూడా 15 ఏళ్ళుగా కాపురం చేస్తూ ఉన్నారు. వీళ్ళకు 15 ఏళ్ళ క్రితం పెళ్ళయింది. ఒక 14 ఏళ్ళ అలాగే 12 ఏళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పాప బాబు కూడా ఉన్నారు వీళ్ళకి. అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్న మొదట్లో ఒక 2 సంవత్సరాలు అంతా సాఫీగానే సాగింది అని చెబుతోంది మమత. వాళ్ళ అత్తమామల సంపాదనతోని అంత బాగానే ఉంది అని చెప్తోంది. దాని తర్వాత వీళ్ళు ఇల్లు కొన్నారు 5 సంవత్సరాలకి. సో ఆ ఇంటి పైన 50 లక్షల లోన్ ఉంది. ఆ లోన్ ఎలాగైనా కట్టాలని ఏ పని చాతగాని ఒక చవట భర్త కట్టుకున్న భార్యతోనే వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ తంతు 10 ఏళ్ళుగా సాగుతూనే ఉంది. తనని ఎప్పుడూ కూడా పిల్లల్ని చంపేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ పని అయితే చేస్తున్నాడు. తను ఇష్టంగా అయితే ఈ పని చేయట్లేదు. కానీ ఈ 10 ఏళ్ళుగా ఈ దారుణానికి ఒడిగడుతూ ఈ దారుణం చేస్తూ ఆ అమ్మాయి విసిగిపోయి అనారోగ్యం పాలైపోయి ఇక నా వల్ల కాదు అని చెప్పడంతో ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా దాడి చేశాడు. సో ఆ అమ్మాయి నాతో నవ్వదు అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే భర్త సైడ్ బంధువులు అందరూ కూడా ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నారట. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, వచ్చి ఆ 50 లక్షల అప్పు తీరే వరకు నువ్వు ఈ పని చెయ్యాల్సిందే అని చెప్తూ ఉన్నాడట ఆ భర్త. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే, నీకు ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టు. సో ఈ అమ్మాయి విసిగిపోయి హ్యూమన్ ట్రాఫికింగ్ నెంబర్ 112కి కాల్ చేస్తుంది. ముందు రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత పోలీసులు ఈ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యి అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఈ అమ్మాయిని అయితే కాంటాక్ట్ అయ్యారు. బట్ అంతకుముందు కూడా ఈ అమ్మాయి 112కి కాల్ చేసిన రెస్పాండ్ అవ్వకపోవడంతో నాకు ప్రాణహాని ఉందంటూ మీడియానైతే ఆశ్రయించింది. సో ఇక్కడ చూడండి ఎంత దారుణం అసలు. ఒక కట్టుకున్న భర్త అంటే భార్యకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, లేకపోతే ఎవరైనా వెంటపడినా, వేధించినా భర్తే అందుకు బాధ్యతగా ఉంటాడు. భర్తే ఒక రక్షకుడిగా ఉంటాడు. భార్యను ఎవరితోనైనా చూస్తే చాలా మంది తట్టుకోలేరు. అలా సైకోల్గా బిహేవ్ చేసి కూడా భార్యలను ఏదో ఒకటి చేయడం, చంపేయడం, లేకపోతే కొట్టడం లాంటివి చూస్తూ ఉంటాం. అంటే వేరే వాళ్ళతో ఎవరితోనన్నా కనెక్షన్ పెట్టుకుంటే. కానీ ఇక్కడ ఎంత దారుణం అంటే కట్టుకున్న భార్యని వేరే వాళ్ళతోని అసలు చెప్పుకోవడానికి కూడా చాలా చండాలంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే వేరే వాళ్ళతో ఈ అమ్మాయి ఉంటుందో ఆ విటులను కూడా, అంటే ఎవరైతే ఉంటారు కదా వాళ్ళని కూడా వీళ్ళని సీక్రెట్గా వీడియోస్ తీస్తూ వాళ్ళని కూడా వాళ్ళకి ఆ వీడియో సెండ్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ కూడా మనీ రాబట్టేవాడట. ఈవెన్ ఇప్పటికీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ మహానుభావుడు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అంటే చూడండి ఇంతకి తెగించి వదిలేశాడు. ఇంకా సరే వీడు ఒక్కడే ఇలా ఉన్నాడా అని అంటే కాదు, ఫ్యామిలీ మొత్తం ఇంతే ఉంది. ఫ్యామిలీ కూడా నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, ఈ పని చేయాల్సిందే, 50 లక్షల అప్పు తీరే వరకు నీకు తప్పదు అని ఫ్యామిలీ మొత్తం మాట్లాడుతున్నారట. ఇది సరిపోదు, ఇప్పుడు మమతని వేధించడం సరిపోదు అన్నట్టు మమతకి తమ్ముళ్ళు ఉన్నారట. వాళ్ళ తమ్ముళ్ళ భార్యలకు కూడా ఫోన్ చేసి వేధిస్తున్నాడట. వాళ్ళతో కూడా అసభ్యంగా మాట్లాడుతున్నాడట. మీరు కూడా ఈ పని చేయాలి అని చెప్పి వాళ్ళు అసలు బయటికి రావడానికే గజగజ వణుకుతున్నారట. ఎంతటి దారుణం చూడండి అసలు. అంటే వాడికి ఒక ఏమంటారు, ఒక అమ్మాయి అయినా, ఒక స్త్రీ అయినా, మహిళ అంటే గౌరవమే లేదు. ఫస్ట్ వాడికి ఎలాగో సంపాదించడం చాతగాదు, చాతగాని చవట వాడు గాజులేసుకొని కూర్చున్నాడు. వాడికి చాత కాదు కాబట్టి భార్యతోని ఇంతటి దారుణానికి ఎంత టూ మచ్గా ఉంది అసలు. రాను సమాజంలో విలువలు లేకుండా పోతున్నాయి. అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఆలోచించండి. ఆ అమ్మాయి నాకు ప్రాణహాని ఉంది, నన్ను ఇంకేం చేస్తారో ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు, నన్ను ఏమన్నా చెయ్యొచ్చు ఏ క్షణాన్ని అని చెప్పి భయపడుతోంది ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు. ఏమనాలి చెప్పండి ఇంకా అసలు వాడిని.
అండ్ సరే ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించినా కూడా భయం లేదు, ఇంకా అసలు పోలీసులకు రెస్పాండ్ కూడా అవ్వలేదు. అంటే చూడండి ఎంతకి తెగించి వదిలేసి ఉన్నాడు. ఆ మహా అయితే ఏమవుతుంది, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో పెడతారు అంతే. అసలు ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి వెధవలకి ఎలాంటి శిక్ష పడాలంటే, అసలు సొంత భార్య అయినా సరే, అంటే భార్య అనగానే తాళి కట్టగానే ఇక భార్య మీద కంప్లీట్ హక్కు నాకు వచ్చేస్తుంది, నేను ఏమైనా చేయొచ్చు, భార్యతోని ఏమైనా చేసుకోవచ్చు, భార్య అంటే ఇంకా నా హక్కు అది అని ఫీల్ అవ్వడమేనా భర్త అంటే? మళ్ళీ ఇంతమందితోని ఉంచడంతో పాటు వీడు కూడా మళ్ళీ అనుభవించేవాడట మధ్య మధ్యలో. అసలు ఆ అమ్మాయి ఏంటది, అసలు బాడీయా ఏంటది, ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచిస్తే భయం వేస్తుంది కదా. అసలు వినడానికి ఒక రకంగా ఉంది, అలాంటిది ఆ అమ్మాయి 10 ఏళ్ళు అనుభవించింది. ఈ 10 ఏళ్ళు కూడా ఎప్పుడు తప్పించుకుందామని చూసినా కూడా ఆ అమ్మాయిని కొట్టడమట, తిట్టడమట, పిల్లల్ని వేధించడమట, పిల్లల్ని చంపేస్తానని చెప్పి ఆ అమ్మాయి ముందే బెదిరించడమట. ఇంకా ఏ కన్న తల్లైనా పిల్లల జోలికి వస్తుంటే, పిల్లల మీద దాడి చేస్తుంటే, పిల్లలను వేధిస్తుంటే ఏ కన్న తల్లైనా ఇంకా మూసుకొని ఉండకుండా ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఇంక ఇప్పుడు నా వల్ల కాదు, నేను భరించలేను, నాకు ఆరోగ్యం కంప్లీట్గా పాడైపోయింది, నాతో నవ్వదు అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని, తెగించి వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తుంది? కానీ పుట్టింటి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా పుట్టింటి వాళ్ళను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు వీళ్ళ బంధువులు. సరే వీడికంటే బుద్ధి లేదు, బంధువులు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, దాంట్లో వాళ్ళు చెప్పాలి కదా ఇది తప్పు అని. అట్లీస్ట్ వీళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి కదా తప్పు అని. తల్లిదండ్రులకు తెలియదా కోడల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాడు అని చెప్పి? ఇందులో వాళ్ళకి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందట. వాళ్ళు కూడా ఖచ్చితంగా నువ్వు 50 లక్షలు అప్పు తీరే వరకు నువ్వు ఈ పని చేయాల్సిందే అని మాట్లాడుతున్నారు. చూడండి వీడికి ఎలాగో సంపాదించడం రాదు, సంపాదించాడు చవటీడు రాదు వీడికి, ఇంకా కంప్లీట్ డిపెండ్ అయింది ఈ అమ్మాయి మీదే. పోనీ ఈ అమ్మాయినేమన్నా నువ్వు మంచిగా చదువుకున్నావు అమ్మా, నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చెయ్యు, నువ్వే మాకు దిక్కు అని చెప్పి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వు, నా పరిస్థితి ఇది అని మాట్లాడితే ఏ భార్య అయినా సరే ఖచ్చితంగా భర్తను అర్థం చేసుకొని బయటికి వెళ్ళి జాబ్ చేస్తుంది. ఈ రోజుల్లో ఎంతమంది వర్కింగ్ ఉమెన్ లేరు, ఇంట్లో పని చేసుకొచ్చుకొని మళ్ళీ బయటికి వచ్చి వర్క్ చేస్తూ హస్బెండ్స్కి సపోర్ట్ చేస్తున్నారు. 90% ఉమెన్ అంతే ఉన్నారు. సంతోషంగా చేస్తుంది ఏ భార్య అయినా. అప్పుడు తన వల్ల కాకపోయినా, తన లిమిట్ కాకపోయినా అంతకు మించి కష్టపడుతుంది భర్త అట్లా అడిగితే గనక. కానీ వీడెంచుకున్న మార్గం ఏంటి? జాబ్ చేయమని చెప్పకుండా, అంటే డబ్బులు ఒకటేసారి వచ్చేయాలన్నమాట. మనకి ఇప్పుడు ఏదో 30,000, 40,000, 20,000 జీతాలు వస్తే ఎట్లా సరిపోవు కదా మనకి. ఇంటి లోను మనకి ఏమంటారు, సంపాదించడం చేత కాదు కానీ ఉండడానికి మాత్రం మంచి ఇల్లు కావాలి. అలాంటి వీడు ప్రతి ఒక్కల పక్కలో భార్యను పడుకోబెట్టడానికి డిసైడ్ అయిపోయాడు. 10 ఏళ్ళ నుంచి భరించిందట ఈ అమ్మాయి. 15 ఏళ్ళు అయింది పెళ్ళైన 5 సంవత్సరాలకి వేధింపులు స్టార్ట్. ఇంక ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది, పోలీసులే నన్ను రక్షించాలి, నా ఫ్యామిలీ వాళ్ళని కూడా వేధిస్తున్నాడు, నాతో ఇంక అవ్వదు ఇది, నా ఆరోగ్యం అంతా పాడైపోయింది అని చెప్తూ ఏడుస్తుంది ఆ అమ్మాయి మమత. అసలు చూడండి ఏం చేయాలంటారు? ఇలాంటి ఒక కిరాతకులని, నీచమైన మనుషులని, అసలు ఒక వ్యక్తిత్వానికి అర్థం కూడా తెలియని ఒక మనుషులని ఏం చేయాలంటారు? ఇలాంటి సమాజంలోని ఇలాంటి చీడ పురుగుల వల్లే ఈవెన్ పెళ్ళైన మహిళలు కూడా మనశ్శాంతిగా కావచ్చు, ఒక భద్రత పరంగా కావచ్చు, జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు కట్టుకున్న భర్తే ఇంట్లో అయినా నరకం ఉంది, బయటికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. సరే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళింది, ఎవరో ఏదో చేశారు అనడానికి కాదు, ఇంట్లోనే ఉన్నాడు ఆ రాక్షసుడు, కిరాతకుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంకెక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి? అసలు ఇలాంటి వాళ్ళని చూసినాక నిజంగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా ఏ ఆడపిల్లకైనా? ఒక సైడ్ ఏమో అబ్బాయిలని ఆ విధంగా పెళ్లి చేసుకున్నాకైనా చంపేయడం, పెళ్లి కాకముందైనా చంపేయడం. ఈ కేసులో పెళ్లి చేసుకున్నాక భార్యని చిత్రహింసలకి చేసి మానసికంగా చంపేయడం.
అంటే ఎటు చూసుకున్నా ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్లి చేసుకున్నా కూడా రక్షణ లేదు. అసలు పెళ్లి ఎందుకు చేసుకోమంటారు? సొసైటీలో ఒక భర్త అండగా ఉంటాడు అని చెప్పేసి పెళ్లి చేసుకోమంటారు అమ్మాయిలని. భర్త నుంచే మనకి భద్రత లేకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది ఒక ఆడది? అసలు ఏం చేయాలంటారు చెప్పండి? ఇలాంటి ఒక కిరాతకుడిని, నీచమైన వ్యక్తిత్వం గల ఇలాంటి ఒక పశువుని ఏం చేయాలంటారు చెప్పండి? అసలు వీడికి ఎలాంటి శిక్ష పడుతుంది వీడు దొరికితే? వీడు ఇప్పుడు ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు పోలీసులకి, ఇంకా అరెస్ట్ చేయలేదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఒక్కసారి వీడు దొరికాక వీడికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి శిక్ష పడితే మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మా ఇంటర్న నాకు పెళ్లి 15 ఏళ్ళు అవుతుంది మేడం. 15 ఏళ్ళలో 12 ఏళ్ళుగా మేడం నన్ను మానసికంగా హింసించి, నాకు డబ్బులు లేదని, నాకు తల్లిదండ్రులు లేదనేసి, నా తమ్ముడు చిన్న పిల్లాడు మేడం అప్పుడు. ఇప్పుడు 12 ఏళ్ళుగా నన్ను వ్యభిచారం చేయమనేసి, వ్యభిచారం చేయించి రోజుకు నాకు వచ్చే ఆదాయంతో వాడు దర్జాగా బతుకుతా ఉన్నాడు మేడం. అన్ని చేసుకుంటా కార్లు తీసినాడు, బండ్లు తీసినాడు, ఇండ్లు తీసినాడు. ఏం తీసినా నా పేరు మీద ఏమీ లేదు మేడం. నేను ఏ పొద్దున పోను చెప్తే నన్ను కొట్టేది, తిట్టేది, నన్ను వీడియోలు తీసి, నేను రూమ్ లో ఉండేదంతా వీడియోలు తీసి దాన్ని పోలీసులకు ఇస్తాను, లేకుంటే మా తమ్ముడికి పంపిస్తాను, గుడ్డలు లేకుండా బట్టలు లేకుండా ఉండేది అంతా చూపిస్తాను అనేసి నన్ను మానసికంగా హింసిస్తాడు మేడం. నన్ను 5 గంటల సేపు 2 గంటల సేపు రూమ్ లో వేసుకొని కొడతాడు మేడం, లేకుంటే నన్ను గుండు కొడతానని చెప్తాడు మేడం. ఇట్లంతా మాట్లాడేసి ఇప్పుడు నా వల్ల ప్రాణానికి భయంగా ఉండాలి మేడం. నా వల్ల కాలేదు, దెబ్బలు తినేదానికి కాలేదు. అందువల్ల ఇప్పుడు నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటే మా తమ్ముడిని కొట్టేదానికి వస్తాడు. మా తమ్ముడిని ఎట్లైనా అట్లా అడుగుతారు, మా బంధువులను ఎట్లైనా అట్లా అడుగుతారు, మా పెద్దనాన్ని ఎట్లైనా అట్లా అడుగుతాడు. నన్ను చంపేస్తాను అంటున్నాడు. ఉంటే నాతో ఉండాలా, లేకుంటే నన్ను చంపేస్తాను, భూమి మీద నేను పెట్టను అట్లనేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాడు మేడం. పిల్లగాల్ని కొట్టి మీ అమ్మ పైన ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి అనేసి, మీ అమ్మ ఇట్లా వ్యభిచారి, దాని పాటుగా దాని ఇష్టంగా చేస్తూ ఉండదు అనేసి నేను చెప్తా ఉన్నాడు మేడం. నా ఫోన్ పే, ఆయన ఫోన్ పే, మా భర్త ఫోన్ పేని చెక్ చేయండి మేడం. రోజు 5,000 నా అకౌంట్ నుంచి ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందరితో మాట్లాడమంటాడు, మళ్ళీ డీప్గా ఉంటానంటాడు, నన్ను కొడతాడు, తిడతాడు. ఇవే మేడం జరుగుతూ ఉండేది. ఎవరికి నేను చెప్పుకోలేడు ఇన్ని రోజులకి. ఇప్పుడు నా బాధ నేను చెప్పుకుంటా ఉన్నాను. దీనిపైన నాకు న్యాయం చేసేలా చూడండి మేడం.